తెల్ల రేషన్ కార్డుల సంఖ్య తెలంగాణలో రికార్డు స్థాయికి చేరుకుంది. గడిచిన నెల రోజుల్లో ఏకంగా 1.51 లక్షల కార్డులను పంపిణీ చేయడంతో తాజాగా కోటి మైలురాయికి చేరింది. సెప్టెంబర్ కోటా ప్రకారం రేషన్ కార్డుల సంఖ్య 99,70,832 కాగా ఇప్పుడు 1,22,324కు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఒక రికార్డుగా భావిస్తోంది. కొత్తగా కార్డులు పొందిన కుటుంబాలన్నీ అక్టోబర్ నుంచి లబ్దిదారుల జాబితాలో చేరతాయి. దసరా కానుకగా వీరికి కూడా సన్నబియ్యం పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఏర్పడే నాటికి తెల్ల రేషన్ కార్డులపై ఉన్న లబ్దిదారుల సంఖ్య 2.81 కోట్లు ఉండగా ప్రస్తుతం 3.25 కోట్లకు చేరింది. నిజానికి రేవంత్ సర్కార్ అమలు చేసే 6 గ్యారంటీల్లో రేషన్ కార్డుల పంపిణీ ఒకటి. రేవంత్ సర్కార్ ఏర్పడే నాటికి 89,95,282 కార్డులున్నాయి. వీటిపై 2,81,47,565 మంది లబ్దిదారులు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు కావాలంటూ కొత్తగా 18 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జనవరి 26 నుంచి లబ్దిదారుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మే చివరికి వచ్చేసరికి 2,03,156 కార్డులు మంజూరు చేసింది. ఈ ఏడాది జూలై 25వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది. 15 ఆగస్టు వరకు 15 రోజుల పాటు కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. అంతేనా, కార్డుల మంజూరు ప్రక్రియను నిర్ణీత కాలానికే పరిమితం చేయకుండా నిరంతరాయంగా కొనసాగిస్తామని ప్రకటించింది. బియ్యంతో పాటు ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ తదితర పథకాలకు కూడా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుండటంతో మంజూరు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గడిచిన నెల రోజుల వ్యవధిలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ పెద్ద ఎత్తున చేపట్టారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ నాటికి 1,51,492 కొత్త కార్డులను మంజూరు చేయడం విశేషం.